హలో అండి. ఇవేంటో తెలుసా? కర్ణాటక స్పెషల్ రెసిపీ నుచ్చునుండ. యాక్చువల్‌గా ఇది ఇడ్లీ కంటే కూడా చాలా హెల్తీ. ఎందుకు అంటే అన్ని రకాల పప్పుల్ని మంచిగా ఒక 4, 5 అవర్స్ నానబెట్టేసి వాటిని మిక్సీ పట్టేసి ఉండల్లాగా చేసి స్టీమ్ చేస్తారు. అలా అన్ని రకాల పప్పులు యూజ్ చేసి చేస్తారు కాబట్టి చాలా ప్రోటీన్ ఉంటది. అందుకే హెల్తీ అని చెప్తున్నాను. ఇలా కొత్త కొత్త ఫుడ్ రెసిపీస్ ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం. డిఫరెంట్ స్టేట్స్‌వి, డిఫరెంట్ కంట్రీస్‌వి. కానీ మా హస్బెండ్ నాకు కంప్లీట్‌గా ఆపోజిట్ అనమాట. తనకి కొత్త రెసిపీస్ ట్రై చేయడం అంటే అంత నచ్చదు. తనకు అలవాటైన రెసిపీస్ మాత్రమే తింటారు. కానీ నేను ఎప్పుడైనా ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ వండి పెడుతూ ఉంటాననమాట. కానీ అంత ఇష్టపడరు తను. ఇలా ఈ రెసిపీ ట్రై చేసినప్పుడు నాకు నచ్చింది. అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అలా చేసినప్పుడు ఒకసారి ఉండలు మిగిలినయి అనమాట. మిగిలిన ఆటితో ఉప్మా చేశాను. నార్మల్‌గా మనం ఉప్మాకి తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసేసి, ఆ ఉండల్ని పొడి పొడి చేసేసి, ఆ పొడిని మంచిగా తాలింపు వేగాక దాంట్లో వేసి కలిపేశాను. కొత్తగా ట్రై చేశాను ఈ రెసిపీ. కానీ చాలా బాగా వచ్చింది.